తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్‌కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది. దే ఆర్ క్యాలిక్యులేటెడ్ January 1 to 31 December. ఈ జనవరి 1 నుంచి 31 వరకు, డిసెంబర్ 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అనేటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు, తులారాశి వారికి 2026 క్యాలెండర్ ఇయర్ జనవరి 1 నుంచి 31 డిసెంబర్ మధ్యలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అసలు తులారాశి వారికి గత సంవత్సరంలో ఉన్నట్టు దానికన్నా అభివృద్ధి ఉందా, తిరోగమనం ఉందా అని అడిగినట్టయితే, మరి కిరణ్ శర్మ నోట్లోంచి వచ్చేటువంటి మాటలన్నీ కూడా కొంత పౌరుషంగా ఉన్నా, మరి రాశి వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఏమిటండి, ఇదేమైనా సినిమానా క్లైమాక్స్లా చెప్తున్నారు అంటే, కాస్త మిమ్మల్ని కూడా ఆట పట్టించాలి కదండి. ఎప్పుడు కూడా బోర్ కొట్టేట్టుగా మీకు అది బాగుంది ఇది బాగుంది అంటే ఎట్టా, ఏదన్నా కొంత సరదాగా ఉండేట్టు చెప్పాలిగా. నాలాగా కోపంగా ఉండేట్లా, మీలాగా సరదాగా ఉందామని ప్లాన్. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి చాలా మంచి, ముఖ్యంగా ఉద్యోగ లాభం. మీకు దాదాపుగా ఈ సంవత్సరంలో సరదాగానే సరే 3 ఇట్లలో మీరు ఇంటర్వ్యూ చేయండి, 3 కంపెనీలకి, ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక 4 ఉద్యోగాలకి ఎగ్జామ్ రాయండి. దాదాపుగా 55% ఏవో మీకు 2 కంపెనీల్లో 3 కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి మీకు. అటువంటి యోగం ఉంది. అంటే సునాయాసంగా ఉద్యోగ లాభం. అంతటి టెక్నికల్ నాలెడ్జ్ మీలో ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిపుష్టమైనటువంటి ఒక విజ్ఞానం, దానివల్ల ఏ ఉద్యోగానికైనా సరే మీరు అర్హత సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మెరుగైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. స్థిరత్వం ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. విదేశాల్లో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులే ఈ యొక్క విదేశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలిగే అవకాశం ఉంది. ఏమో రాయబార కార్యాలయంలో అక్కడ మీరు ఉద్యోగం చేయాల్సి రావచ్చును, లేదా అక్కడ కమిటీ, అక్కడ మీతో పాటుగా రాయబారికి వెళ్ళిన వ్యక్తులకి మీరు అసిస్టెంట్గా వెళ్ళవచ్చును. అక్కడ మీరు ఉద్యోగ బాధ్యత నిర్వర్తించగల అవకాశం ఉందండోయ్. అది మంచి, మీకు ఒక మెరుగైనటువంటి అభివృద్ధి. అది 10 మందిలో గొప్పగా చెప్పుకోగలిగే అవకాశం. అలాగే ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్, ఇంక్రిమెంటు పొందుకునే అవకాశం.
అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ మీద ఉద్యోగం అనుకూలత. ఎక్కడ స్వామి 2025 అంతా ఫైర్ అయిపోయింది, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మాకు అన్ని ఉద్యోగాలు పోయినాయి. ఎవరు చెప్పారు ఉద్యోగం అని? పోయిన మాట వాస్తవమే. ఐబిఎంలో కానీ టాటాలో కానీ నాకు తెలిసి 50,000, 10,000, 20,000 ఉద్యోగాలు పోయినాయి. కానీ మీకు సరైనటువంటి దృక్పథం, సరైనటువంటి ఒక పటిష్టత, కాన్ఫిడెన్స్, సబ్జెక్ట్ మీద కమాండింగు ఉన్న వ్యక్తులకి ఉద్యోగాలు ఎక్కడ పోలేదు. బ్రహ్మాండంగా ఉన్నాయి ఉద్యోగాలు, ఏం ప్రాబ్లం లేదు. అద్భుతమైన ఉద్యోగ లాభం ఉంది. ఈ సంవత్సరంలో మీకు ఉద్యోగంలో అనుకూలత, మంచి ఉద్యోగ లాభం ఉంది. వ్యాపార పరంగా అనుకూలత ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాల్లో బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే సినిమా రంగ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వివాహం కాని వారికి వివాహ యోగము, అద్భుతమైనటువంటి వైవాహిక జీవన ఆనందము, శుభప్రదమైనటువంటి శుభ సంతాన యోగం, పుత్రపుత్రికా సంతానం, ఏమో కవల పిల్లలు పుట్టేటువంటి యోగం కూడా ఉందండోయ్. అటువంటి శుభయోగం. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. మాతాపితృల సౌఖ్యం కూడా బాగా ఉంది. అద్భుతమైనటువంటి ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, తల్లిదండ్రుల బంధువుల నుంచి ఏదైనా శుభవార్త వినడం, తండ్రి నుంచి ఏదైనా ఆస్తులు కలిసి రావడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి, వీసా సంబంధ సౌలభ్యము, విదేశాలు వెళ్లేందుకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా మీ ప్రయత్నం సఫలీకృతమవుతుంది, విదేశాలు వెళ్ళగలరు. మంచి వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన జీవనం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా పొందుకునే అవకాశాలు, తప్పకుండా బలమైనటువంటి అనుబంధాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, ఎలక్ట్రీషియన్లకి మంచి వ్యాపార లక్షణం, కొత్త కాంట్రాక్ట్లు రావడం, తీర్థయాత్ర సేవన, అలాగే ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్, ఆనంద యోగాలు ఉన్నాయి. రోగనాశనం, శస్త్రచికిత్స అవసరం లేనటువంటి రోగనాశనం, సంపూర్ణ ఆరోగ్య లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనందకరమైన శుభజీవనం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో కూడా అనుకూలత బాగా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి మిత్రుల సహకారం వల్ల విదేశానం, కుటుంబ సభ్యుల సహకారం వల్ల వైవాహిక జీవన ఆనందం, కోర్టు వివాదాల సమస్యపై అదృష్టయోగం, మంచి ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభమైన సంవత్సరంగా చెప్పవచ్చును. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.